శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఇప్పుడున్న మన కాలమాన ప్రకారంగా మన భారత సంస్కృతి చాలా చాలా శ్రేయస్కరమైనది. అందులో వివాహానికి మనమందరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తాము. ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఎందుకంటే ఎక్కడనో వరుడు ఉంటాడు, ఎక్కడనో వధువు ఉంటుంది. ఒక అమ్మాయి ఒక చోట, ఒక అబ్బాయి ఒక చోట తీసుకొని వచ్చి కలిపి పెళ్లి చేస్తూ ఉంటాము. అందులో మనము ఆ అబ్బాయిని సాక్షాత్కారంగా నారాయణంగా భావించుకొని, అంటే విష్ణుమూర్తి లెక్క భావించుకొని వారు పాదాలు కడుగుతారు. అత్తామామ వారి ఏజ్లో పెద్ద అయినా ఏదైనా సరే ఆ అబ్బాయికి, ఎందుకంటే కనుక ఆ అమ్మాయి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ అబ్బాయిని నారాయణ లెక్క భావించుకొని కాలు గడుగుతారు. తర్వాత తెరపట్టు అడ్డం పెట్టేసి జీలకర్ర బెల్లం పెడతారు. ఎందుకు పెడతారు జీలకర్ర బెల్లము? వారు ఆ జీలకర్ర బెల్లము దంచి నీటిగా, జీలకర్ర మంచి దంచి బెల్లాన్ని వేసి ఆ ఇద్దరిని కూడా అంత అన్యోన్యంగా ఉండాలని, జీలకర్ర బెల్లం కలిపి ఎలాగైతే అన్యోన్యంగా ఉంటుందో వీరిద్దరు కూడా అంత అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి వారిద్దరికి తలపైన పెడతారనమాట. పెట్టిన తర్వాత తెరపట్ట తీసేసరికి వారిద్దరు చూపులు కలుస్తూ ఉంటాయి. ఎంతో పవిత్రమైన ఘట్టం అది. తర్వాత కాలు తొక్కిస్తూ ఉంటారు, స్పర్శిస్తూ ఉంటారు. వారి కాదు వీరు, వీరి కాదు వారు. ఎందుకంటే కనుక చూపులు కలిచాయి కదా, తర్వాత పాదాలు కలిస్తే జీవితాంతం మంచిగా ఉంటుందనే భావనతోని కాలు తొక్కిస్తూ ఉంటాము. అంతేకాకుండా కన్యని దానం చేస్తూ ఉంటాము. అన్ని దానాల కన్నా కన్యాదానం విన్నా. ఎన్ని దానాలు చేసినా సరే కన్యని దానం చేస్తే కనుక మంచి ఫలితం అన్నమాట. ఎన్ని పూజలు చేసి ఎన్ని యాగాలు చేసినా రాని ఫలితం కన్యాదానం చేసిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇంకా వారి వంశంలో ఉన్నవారి గోత్రనామాలతో ఈ అమ్మాయికి, ఈ అబ్బాయి వంశంలో ఉన్నవారి గోత్రనామాలతో ఈ అబ్బాయికి వారి గోత్రనామాలు చెప్పుకుంటా, అంటే కనుక వాళ్ళ తాత ముత్తాత తండ్రి పేరు చెప్పుకుంటా ఈ అమ్మాయిని ఇంటికి ఇస్తున్నామని చెప్పి చెప్తారు. కన్యాదానం తర్వాత మంగళసూత్రము. మంగళకరమైన సూత్రం మంగళసూత్రం. అందుకోసమే పసుపు తాడుకి మీరు ఇప్పుడున్న జనరేషన్లో సూత్రాలు పెడుతూ ఉంటాము. ఆ సూత్రాలు వేసి గౌరీ పూజ జరిపించి వారికి కడతారనమాట. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే మమ జీవ శరధాశతం. అంటే ఈ మంగళసూత్రంతో నేను కట్టించుకున్నాను కదా, ఇప్పటి నుండి మా ఇద్దరి మధ్యలో అన్యోన్యంగా ఉండాలి. ఎప్పుడైతే సూత్రం ఛాతిపైన ఉంటుందో మా భార్యాభర్తలు కూడా ఇద్దరు కూడా ఎంత అన్యోన్యంగా ఉండాలని అర్థం అన్నమాట. తర్వాత తరంలాలు. ఆ తల్వాలు పోసుకునేటప్పుడు ఎలాగైతే ముత్యాలు, ఇప్పుడు మనం పసుపు కలిపి బియ్యం పోస్తాం, కొన్ని ప్రాంతాల్లో తెల్ల బియ్యం పోస్తూ ఉంటారు. ఆ తల్వాళ్ళు తలపై నుంచి కింద పడుతూ ఉంటే కనుక మీకు వచ్చే ఆపదలు అన్ని విధాలుగా పోయి జీవితాంతం సుఖంగా సౌఖ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి తలవాలు పోస్తూ ఉంటాము. తర్వాత కాళ్ళకి మిట్టెలు పెడతారు. భర్త కదా ఏజ్లో పెద్ద ఎందుకు పెట్టేసినట్టే కనుక అప్పుడు మాత్రమే భర్త భార్య కాలం ముడతాడు. ముట్టి నువ్వు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండు, ఏది ఉన్నా మన ఇద్దరి మధ్యలో ఎలాంటి భేదభావం లేదన్న భావంతో ఆ కాళ్ళకి మెట్టలు పెడతారు. తర్వాత బ్రహ్మముడి సాక్షాత్కారంగా బ్రహ్మముడి వెనుక బ్రహ్మదేవుడే వచ్చి ముడి వేసినట్టు అన్నమాట. బ్రహ్మస్వరూపంలో ఉన్న బ్రాహ్మణుడే వారిద్దరికి ముడి వేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు హోమం ఉంటుండే, ఇప్పుడు హోమం లేదు, జరిపిస్తలేము. కొన్ని ఆచార ప్రకారంగా కొన్ని దగ్గర హోమాలు ఉన్నాయి. సప్తపది 7 అడుగులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటా అని చెప్పేసి భర్తతో పాటు భార్య వేసే అడుగు 7 అడుగులు. తర్వాత అరుంధతి నక్షత్రం. అరుంధతి చాలా బహు అందగత్తె. వశిష్ఠుడు కుష్టివాడు అయినా కూడా వారు ఇద్దరు ఈనాటికి కూడా సుఖంగా సౌఖ్యంగా ఉన్నారు కాబట్టే అరుంధతి నక్షత్రాన్ని చూపెడుతూ ఉంటారు. బహు గొప్ప ప్రతివ్రత అరుంధతి దేవి కాబట్టి వీరిద్దరు కూడా ఎప్పుడు ఏ కష్టాలు నష్టాలు వచ్చినా కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి అరుంధతి నక్షత్రాన్ని చూపెడుతూ ఉంటాము. మన సాంప్రదాయంలో ఇంతగనం ఉంది.
మనం ఏమి తెలుసుకుంటున్నాం? భర్తని పేరు పెట్టి పిలవడము, భర్తకి విలువ గౌరవాలు లేకుండా చూసుకుంటూ ఉన్నాము. ఎన్ని పూజలు చేస్తూ ఉన్నా భర్తని గౌరవించడం మన సాంప్రదాయం. ప్రతి ఒక్కరు గమనించగలరు. ప్రతి ఒక్క భర్తని కూడా పూజించగలరు, అర్చించగలరు. పూజలు చేసిన తర్వాత భర్త కాళ్ళు ఎందుకు మొక్కిస్తారు పంతులు గారు? దేవుడు వరం ఇచ్చినా భర్త కూడా వరం ఇవ్వాలని చెప్పేసి, సుమంగళత్వం వర్ధిల్లాలి అని చెప్పేసి భర్త కాలు మొక్కుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన వీడియో. ప్రతి ఒక్కరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.